హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ కార్నర్. ఈరోజు మాది ఫస్ట్ యూట్యూబ్ వీడియో. దాన్ని మనం మటన్ మసాలాతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక కేజీ మటన్ని బాగా కడుక్కోండి. కడుక్కున్నాక ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లోకి సరిపడంత ఉప్పు వేసుకోండి. నేనొక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నా. దాని తర్వాత దాంట్లోకి సరిపడంత కారం వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల కారం వేసుకున్నా. మీకు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి 1 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం కసూరి మేతి వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక 4 టమాటాలని 4 క్యూబ్స్లలో కట్ చేసుకొని వేసుకోండి. ఇది మా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒక 30 ml వాటర్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక కూరని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టండి. పెట్టినాక 2 విజిల్స్ రానివ్వండి. పెద్ద మంట మీద 1 విజిల్, ఇంకా చిన్న మంట మీద 1 విజిల్. ఇప్పుడు మటన్ గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా వేగనివ్వండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ని వేసుకున్నాక దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక దాంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న మటన్ ని వేసేసుకుందాం. మటన్ కుక్కర్లో ఉన్నప్పుడే బాగా ఉడికిపోయి ఉంటది. ఇప్పుడు ఉడికిన మటన్లకి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కాస్త చిక్కపడ్డాక దాంట్లోకి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. చివర్లో కూర కాస్త దగ్గర పడ్డాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మంచిగా గార్నిష్ చేసుకోండి. ఈ మటన్ మసాలా వేడి వేడి బగారన్నం, పుల్కా ఇంకా చపాతీతోటి సర్వ్ చేసుకొని తింటే ఆహా మస్తుంటదండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం రెసిపీ కావాలో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి.